టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. మత్స్యకారుల జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జంటగా నటించిన చిత్రం తండేల్. మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా చందు మొండేటి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నాగ చైతన్య, సాయి పల్లవిల సూపర్ యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. రిలీజైన కొద్ది రోజులకే సినిమా హెచ్డీ పైరసీ వెర్షన్లు ఆన్లైన్లో లీకైనా ఈ సినిమా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఓవరాల్గా తండేల్ సినిమా రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందమే అధికారికంగా ప్రకటించింది. కాగా నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన తండేల్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. మార్చి 7 నుంచి నాగ చైతన్య సినిమాను తమ ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. అంటే ఇవాల్టి అర్ధరాత్రి నుంచే తండేల్ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట. ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజు అనే పాత్రలో అదరగొట్టాడు. ఇక సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన ఛాన్సే లేదు. ఇందులో ఆమె నాగ చైతన్య ప్రేయసి బుజ్జితల్లిగా యాక్ట్ చేసింది. వీరితో పాటు కరుణాకరన్, ప్రకాష్ బెలావాడి, దివ్య పిల్లై, పృథ్వీ, కళ్యాణి నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.